విజయసాయి రెడ్డి మీద వచ్చిన ఎలిగేషన్స్‌ని ప్రూవ్ చేసుకోవడం కోసం శాంతికి, తనకి ఎటువంటి అక్రమ సంబంధం లేదు అంటూ చెప్తూ అండ్ అదే పరంగా చూసుకుంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానంకొచ్చైనా సరే నేను ఆయన మీద ప్రమాణం చేసి కూడా చెప్తాను. నాకు ఆమెకి ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నారు. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇలా వెంకటేశ్వర స్వామి సన్నిధానానికొచ్చి కూడా నేను ప్రమాణం చేస్తాను అంటే? అది పెద్ద కంపు కొట్టిన వ్యాపారం. ఆడెవరో ఎండోమెంట్స్ అంటే టెంపుల్కి సంబంధించింది ఆవిడే కాబట్టి దానికి చేస్తూ ఈవిడికి అతనికి సంబంధం ఉందని అక్రమ సంబంధం అడగట్టి ఎవడో కంప్లైంట్ చేశాడని ఆ మహా న్యూస్లో ఉన్న వంశీ అన్నవాడున్న లక్ష్మణ్ అన్నవాడు అలర చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రకారం సోషల్ మీడియాలో ఎవడో అడ్రస్ లేనాడు అంటే అర్థం ఉంటుంది. వాళ్ళకు ఒక అడ్రస్ ఏడ్చింది ఒక మంచి ఛానల్ కింద లెక్క అనిపించుకునే టైంలో ఆ ఛానల్ పరుగు తీసేసాడు. తర్వాత మనం అందరూ కూడా చెప్పాం జర్నలిస్టిక్ ఎథిక్స్ కోసం మాట్లాడలేదు మీరు అని మేము చెప్పడం తప్పే ఉందంటే నువ్వును అమ్మాయికి నీకు ఏమన్నా రంకాంట కడితే నువ్వు ఒప్పుకుంటావా అని కూడా అన్నాను నేను. ఎవడు పడితే ఆడు చెప్పేస్తే నువ్వు వేసేస్తే అలాగా కొంత స్టడీ చేయాలి ఎంతవరకు కరెక్ట్ అనేది. ఊరికనే జగన్ తరపున మనుషుల మీద బదనాం చేయడం కోసం వాళ్ళు అలా పెట్టి దెబ్బ అయిపోయాడు. అతనే బ్యాడ్ అయ్యాడు, వంశీయే బ్యాడ్ అయ్యాడు. అతను ఇప్పుడు భుజాలతో తడుకుంటున్నాడు తప్పితే కంప్లీట్ బ్యాడ్ అయిపోయింది ఆ ఛానల్. నేను చదువుతున్నాను కింద కామెంట్స్ కూడా కొంచెం చదివాను. తిట్టుగా తిట్టారు. అంచేత ఇప్పుడు ఇతను ఏమైనా మనకి పరిచయం విజయసాయి రెడ్డి అతని తరపు మనిషి సంపాదించుకున్నారు. విశాఖపట్నం ఇన్ఛార్జ్ చేశారు, ఎడపడ వేసి బాగా సంపాదించారు. రియల్ ఎస్టేట్లను చాలా ఇళ్ళు కొనేసి ఇంకా అందరిలాగా సంపాదించాడు విజయసాయి రెడ్డి కూడా. మాత్రం మన ఏంటి ఏ కెండ కాగొడులాగా జగన్ ఏం చెప్తే అది చేశాడు. ఇప్పుడు అదే జగన్ దెబ్బేసాడని కొన్ని ఛానళ్ళు చెప్తున్నాయి. జగన్ ఇతను ఇరికించాడని చెప్పేసి ఏం జరిగినాయో ఏమి ఏడిచారు. ఎఫ్ఐఆర్ మటుకు రంకు. ఆ అమ్మాయి ఏమో ఆడు నాకు మొగుడే కాదంటుంది. అసలు మొగుడిని అటు అమెరికాలో వెళ్ళినట్టు మొగుడు కాదు ఆడు నేను ఇంకా కరెక్ట్గా డైవర్స్ చేయలేదు చేశాను కానీ అంటాడు. ఏంటో అది ఆడికి ఎవడో డబ్బులు ఇస్తే చెప్పినట్టుగా అనిపించింది నాకు. ఈ తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇచ్చి తెప్పించారు అన్నాడు. వాడు నాకు మొగుడే కాదు నాకు ఇంకోటి ఎవడో ఉన్నాడు భూపాల్ రెడ్డి ఎవరో అతను ఎవరో ఉన్నారు అన్నారు. ఈ మధ్యలో విజయసాయి రెడ్డిని ఇరికిచ్చే బాగుంటుందని చెప్పేసి విజయసాయి రెడ్డి కొత్త ఏం కాదు. వివేకానంద రెడ్డిని చంపినప్పుడు హార్ట్ అటాక్తో చచ్చిపోయాడని జగన్ అనమాట అనేసాడు. నువ్వేమన్నా పని శ్రీవైష్ణవ్ అయితే నీ మీద వీళ్ళందరూ అంటారు. నువ్వు అలా చేసావు కదా. అసలు దీని అందరూ కారణం చంద్రబాబు నాయుడు అన్నాడు అతను. అంచేత ఇప్పుడు మనం అర్జెంటుగా విజయసాయి రెడ్డి పక్కన మాట్లాడకూడదు, మాట్లాడే రూల్ ఏం లేదు. కాకపోతే అక్కడ ఏం జరిగి ఉంటుందనే దాని గురించి చెప్తున్నాం. మహా న్యూస్ వాళ్ళు అన్నవాళ్ళు బ్యాడ్ చేశారు కాబట్టి వాళ్ళే బ్యాడ్ అయ్యారు ఫైనల్గాను. ఏ న్యూస్ కెనాట్ బి స్ప్రెడ్, ఏ రూమర్ కెనాట్ బి స్ప్రెడ్, ఏ న్యూస్ కెన్ బి స్ప్రెడ్. న్యూస్ ఈజ్ డిఫరెంట్, రూమర్ ఈజ్ డిఫరెంట్. ఫస్ట్ ఆ డిఫరెన్షియేట్ చేసుకోవడం తెలియాలి. అది ఎంతమంది తెలుసు, ఎంతమంది జర్నలిస్ట్ తెలుసు బాబు. ఇక్కడ ఆంధ్రాలో ఉన్నవాళ్ళు గొట్టంగాళ్ళు ఉంటారు కదా, గొట్టంగాళ్ళు ఎంతమంది తెలుసు చెప్పండి. హౌ మెనీ పీపుల్ యూ నో అబౌట్ జర్నలిస్టిక్ ఎథిక్స్? అది పక్కన పెట్టి అది అయిపోయింది ఆల్రెడీ ఒకసారి ఏకేసాం. వంశీ అన్న ఉండని లక్ష్మణ్ అన్న ఉండని పక్కన పెట్టు. వాళ్ళు జర్నలిస్టిక్ ఎథిక్స్ చదవండి ముందు. ఊరి మీద ఛానల్ ఎదురు కూడా నేను కూర్చోబడినా కూర్చుంటావు. అది చదివే కూర్చునే ముందు యూ మస్ట్ బీ క్వాలిఫైడ్. ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడో లేనివాడో తెలియదు. చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఓకే అతను శ్రీవైష్ణవ్ అంటలేదు, అతను చేసి అదవ పనులన్నీ చేశాడు. విజయసాయి రెడ్డి చేశాడు. సజ్జల వాళ్ళ అబ్బాయిని పెట్టుకుని కొన్ని 100 కోట్లు తినేసాడట. జగన్కి అడ్వైజ్ చేస్తాడు. జగన్కి వేరే గతి లేదు. జగన్ పిరికోవడానికి 100 మంది తెలిసింది నాకు. వీళ్ళ మీద ఎక్కువ ఆధారపడి ఎట్టిపోయాడు కాబట్టి చిన్నపిల్లలాగా ఏమన్నా జరిగితే కొట్టేయడం చేసేవాడు అనమాట. చీఫ్ మినిస్టర్లో లేదు నాకు ఇది. అతని మీద పూర్తి నమ్మకం పోయింది నాకు జగన్ మీద. అంత భయపడిపోయేవాడు నువ్వు. ఇంక పరిపాలన తెలియదు అతనికి. సో అది పక్కన పెట్టు. సో అన్ని క్లుప్తంగా ఎందుకు చెప్పిపోతున్నాం అంటే పాయింట్ బై పాయింట్ విజయసాయి రెడ్డి ఆ అమ్మాయి కడుపు చేశాడా లేదా వాళ్ళిద్దరికీ తెలియాలి. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు డిఎన్ఏలు కూడా మార్చేస్తారు. ఇప్పుడు అసలు మొగుడు ఎక్కడి నుంచో వచ్చి విడాకులు అయిపోయింది అంట ఓడే కాదని ఎవడంటుంది. విడాకులు అయినాయా లేదంటే ఏదో మా ట్రైబల్ ప్రకారం రాసుకున్నాం, అఫీషియల్గా అవ్వలేదు. అఫీషియల్గా ఏమి లేదు. ఇంకా మీ ట్రైబల్ ప్రకారంగా ఏదైతే ఫాలో అవుతారో అదే విడాకుల కింద ఎక్క. అదే చిన్న పేపర్ చాలు, చిన్న వాట్సాప్ చాలు. ఐ వాంటెడ్ టు డివోర్స్ యూ ఫర్ మెనీ రీజన్స్, ప్లీజ్ యాక్సెప్ట్. ఆ అమ్మాయి ఎస్, ది ఫినిష్. ఒక వాట్సాప్ మెసేజ్ ఎనఫ్ ఫర్ ద కోర్ట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని ఏదో వాళ్ళ యొక్క భుజాల్లో తడుకోవడం కోసం ఆ మహా న్యూస్లోనూ దాని న్యూస్ చూసి చాలా ఛానల్స్ రకరకాలుగా వాగుతూ ఫైనల్గా నాకు లేటెస్ట్గా ఉన్న బాయ్ ఫ్రెండ్కి పుట్టాడు అన్నట్టుగా ఆమె చెప్తుంది. నాకు విజయసాయి రెడ్డి గారికి ఓన్లీ
అఫీషియల్గా ఎప్పుడన్నా వస్తే అని చెప్పేసి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాట్లాడొద్దు తప్పితే అని అంటుంది. ఓకే, ఆ అమ్మాయికి చాలా ఆస్తులు కొనేసుకుందట అక్కడ విజయసాయి రెడ్డి సహాయంతో. అంటే అతనికో ఓటా ఇతనికో ఓటా అయి ఉంటుంది. మొత్తానికి ఫ్రాడ్యులెంట్ పీపుల్ వీళ్ళు. విజయసాయి రెడ్డి ఫ్రాడ్ కాదని అనలేం, చాలా చాలా చేశాడు. అబద్ధాలు ఆడడంలో కూడా చాలా అచ్చుగుద్దినట్టుగా చంద్రబాబు నాయుడు మీదగా గింటేసినట్టు అతను. వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్, ఓ పక్కన కుట్లు ఇవన్నీ కుట్టేసి హార్ట్ అటాక్ అట. ఈ మరీ అంత ఎస్వీపీని చేస్తే ఎలాగా? ఎస్వీపీ అంటే తెలుసా? శుద్ధ వీపీ. వీపీ అంటే అందరికీ తెలుసు. అంచేత దాన్ని యవనాలు తెలియక మన వాళ్ళు వెర్రి పుష్పం అంటారు. నేను వెర్రి పుష్పం ఇష్టం లేదు నాకు, అనవసరంగా పుష్పం చేయడం ఎందుకని. అదేంటంటే వెర్రి పూ అది ఎస్వీపీ అనుకుంటాను అందరూ, తప్పు అది. సో ఎవడో కరెక్ట్ కాదు ఇక్కడ. ఇంతకీ ఆ అమ్మాయికి కడుపు చేసిన ఎవడన్నది ఆ అమ్మాయికి ఒకటికి తెలుసు. ఇప్పుడు నేను కూతురుగా చూసుకున్నాను, కూతురుగా చూసుకున్నా కూడా బెటర్ పిలుపుతారు, పైకి కూతురుగా అంటారు. అర్థమైనప్పుడు అంచేత రాత్రి అంటే పగలక్క రాత్రి అక్క అనేది అంటారు కదా పక్కని. ఎన్నో ఉన్నాయి శతకోటి దరిద్రాలు అనంత కూడా ఉపయోగాలుగా. తప్పు చేసిన వాడికి చాలా ఉంటాయి. ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ అక్రమ సంబంధాలకి దాన్ని గురించి మాట్లాడుకునేంత కంపు ఏదీ లేదు. నువ్వు మళ్ళీ మూడోసారి అడిగావు కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గాను వెంకటేశ్వరస్వామికి లోకుగా దొరికాడు. వెంకటేశ్వరస్వామి దగ్గరికి వెళ్ళి డబ్బులు తినేసే వాళ్ళు వెంకటేశ్వరస్వామి దగ్గరికి వెళ్ళడం ఏంటి? పెద్ద విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కరు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ కూడా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని చేసే అదో పనులు కాబట్టి ఏంటని వాళ్ళు వచ్చి అలా డైరెక్ట్గా అడగరు కదా, కానీ కర్రమూట ఉంటుంది అది చేస్తుంది. కానీ వీళ్ళందరూ అంతే. ముస్లిమ్స్ ఖురాన్ పేరు మీద జిహాదీ పేరు మీద టెర్రరిస్టుల కింద మారిపోయేవాళ్ళు వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళకి. అట్లా 10% అలా ఉన్నారు, మిగతా 90% చాలా గొప్ప సంస్కృతం ఉన్న ఇస్లామిక్ ఉంటారు యాక్చువల్గా, వాళ్ళందరికీ బ్యాడ్. అదేవిధంగా హిందువుల్లో, అదేవిధంగా క్రిస్టియన్స్లో. ఇప్పుడు దేవుడు ఎదుగుంటే ప్రమాణం చేస్తే అది పోతాయా ఒక 100 మంది కడుపు చేసి? సో అది కరెక్ట్ కాదు. కానీ అతను నిజంగా ఇప్పుడు అతని పాయింట్ మనం మాట్లాడుకోవడానికి మనకి ఏంటి అధికారం అసలు? ఫస్ట్ అది వీ షుడ్ నాట్ టాక్. ఎవరు మాట్లాడకూడదు. మొదలుపెట్టింది ఆ పహాటీ వాడు మొదలుపెట్టారు కాబట్టి సరిపోయింది. కానీ నాట్ కరెక్ట్. రోమర్ అర్థం వస్తుంది. రోమర్ చాలా 3 మీద కూడా వస్తుంది. అర్థమైనప్పుడు నీకు రోమర్ స్ప్రెడ్ చేయడం చెప్పి సోషల్ మీడియాలోనే వస్తుంది. దాన్ని నువ్వు పెద్దగా నుంచి అలర చేస్తే కొంతకాలం బాధ్యత ఉంటుంది. ఏమైపోదు. ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఆవిడకి శాంతికి ఇప్పుడు వచ్చింది ఒరిగేది ఏమీ లేదు. కోర్టుకి వెళ్ళమన్నారు. ఎవరు వెళ్తారు? నన్ను ఇలాగ అలర చేస్తారు, ట్రోల్ చేస్తారని వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏముండదు. కోర్టుకి వెళ్తేనే మాట్లాడద్దు కోర్టు. లేకపోతే ఏంటి మీరు గొడవ పడతారు రండి అని అంది కదా. నో కోర్టు వీళ్ళు చేయదారు. మీరు వెళ్ళి అక్కడికి వెళ్తే అప్పుడు వాదోపవాదాల్లో చెప్తారన్నమాట. ఇంతగా వాదోపవాదాలు సారాంశం ఏంటి? ఎవరి కొడుకు సో ఎనివే వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు ఎదురుగుండా వెళ్ళి చెప్పడం, ప్రామిస్ చేయటం, దీపం పెట్టండి, ఇవన్నీ సుత్తి. ఇప్పుడు అది నువ్వు ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి? పుట్టిన బిడ్డకి బ్యాడ్ చేస్తారు తప్పితే పుట్టిన బిడ్డకి ఒక 100 కోట్లు అడుగుతుందా పునావిడ? ఆవిడ క్లెయిమ్ చేస్తుంటే వీళ్ళిద్దరు కోట పోటాలి. వాళ్ళిద్దరిని వదిలేసి ఆడెవడ మొగుడు డైవర్స్ అయిపోయిన మొగుడు వాడేదో ఒక టీవీకి చెప్పాడని చేసేస్తావు నువ్వు. నేనే రాస్తాను ఏదని, ఎవడో ప్రతి ఒక్కటి రాస్తాడు. మీ స్టూడియోలో ఉన్న వాళ్ళకే ఎవడైతే స్ప్రెడ్ చేశాడో వాడి గురించే రాయించు రంకు. దాని గురించి అన్నాడు. ఈనాడులో నువ్వు ఉన్నప్పుడు ఏమేమి చేసావని, అది ఇంకా బయటికి రాలేదు. విజయసాయి రెడ్డి అన్నాడు. ఇవన్నీ అవసరమా? ఎవరికైనా అవసరం అనిపిస్తే ఈ కేసులో ఆవిడకి, శాంతి అనే ఆవిడకి, విజయసాయి రెడ్డికి, వీళ్ళిద్దరికి ఎవరి మీద ఇవ్వాలి? సోషల్ మీడియా మీద ఇవ్వాలి, ఎలక్ట్రానిక్ మీడియా మీద ఇవ్వాలి. మమ్మల్ని బ్యాట్ చేస్తున్నారని. దాన్ని కూడా కోర్టు ఏముందో, ఎందుకు బ్యాట్ చేస్తున్నారు, ఎవరెవరు బ్యాట్ చేస్తారంటే కొన్ని వందలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ గురించి మాట్లాడితే హర్ట్ అయిన వాళ్ళు ఎవరు? వాళ్ళిద్దరూ అయ్యారు. వాళ్ళిద్దరూ కేసు వేయాలి. ఎవరి మీద? ఈ సోషల్ మీడియా మీదనో ఎలక్ట్రానిక్ మీడియా మీదనో. అదర్వైజ్ వాట్ ఈజ్ కేసే కాదు, ఇది కంపిది. వాళ్ళిద్దరికి సంబంధించింది అది. ఓకే, ఆ అమ్మాయి అడగాలి, నాకు బిడ్డ పుట్టించావు కాబట్టి 1000 కోట్లు ఇవ్వని. నువ్వు తినేసిన దాంట్లో నాకు 1000 కోట్లు ఇవ్వమంటది, అంతేనా? కానీ మనం మాట్లాడడానికి యాక్చువల్గా అధికారం ఒకటి లేదు. ఏదో ఒకటి ఉండాలి, మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం తప్పితే ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ దట్ ఈజ్ ఓన్లీ విజయసాయి రెడ్డి అఫెండెడ్ పార్టీస్ అండ్ దట్ శాంతి. దే షుడ్ క్లెయిమ్ పలానా ఛానల్ ఏదో నన్ను బ్యాట్ చేశారండి, దాన్ని ఆధారంగా చేసుకుని సోషల్ మీడియా అంతా ట్రోల్ చేస్తున్నారు, చాలా నాన్సెన్స్గా మాట్లాడతారు ఆవిడ అనాలి.
ఆడేం చేస్తే ఇన్స్టెంట్ ఆఫీసర్ అయ్యి ఉండి ఏదో చిన్న కెమెరా బాగా ఎదుర్కొంటూ వచ్చి ఏడుస్తుంది. దానివల్ల ఏంటి, యూఆర్ అన్లెసర్లీ బికమింగ్ చీప్. ఏ రోజు కాదు చీప్ అయిపోతున్నాం నువ్వు. అంత అవసరం ఏంటి, యూఆర్ స్టిల్ అన్ ఆఫీసర్ అనుకుంటు కదా ఆవిడ ఎండోమెంట్లో. వై ఆర్ యూ టాకింగ్ లైక్ దట్? నీకు ఎవడన్నా ఒకటి మీద వేయాలని కూడా కేసు వేయాలి, డిఫమేషన్ అంటారు దాన్ని. పరువు నష్టం దావా వేయాలి దీని అంతా. బికాజ్ ఏమంటుంది అక్కడ కోర్టుకు వెళ్ళి, ఎస్ నా బిడ్డకి తండ్రి ఈయన అంటుంది. అందరూ నవ్వు మూయాలి. అప్పుడు డిఎన్ఏ చేయించుకోమని అధికారం ఎవరికి ఎవరికి లేదు. చేశారంటే నోరు మూసుకోండి, ఆ అమ్మాయికి నాకు అండర్స్టాండింగ్ ఉంది, ఏది జరిగిపోయింది అని కూడా అనొచ్చు. అంతే కదా. ఎఫెక్టెడ్ పార్టీ వాళ్ళిద్దరూ ఎలాగ ఎఫెక్టెడ్ బై ద ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా. కోర్టు కూడా ప్రతి దాంట్లో కనిపించేసుకుని మీరు వాళ్ళు కట్టండి గొడవ పడతానంటదా, వేరే పనులు లేవు. అక్కడే కొన్ని లక్షల కేసులతో వాళ్ళు ఉంటేనే కోర్టు విల్ నాట్ ఇంటర్ఫియర్. ఒకసారి ఇంటర్ఫియర్ అయితే మట్టుకు మనం అందరం నోరు మూసుకూర్చోవాలి. కోర్టులో జరుగుతున్నప్పుడు కోర్టును రెస్పెక్ట్ చేయాలి. సబ్జుడిస్ అంటారు దాన్ని. అప్పుడు మనం మాట్లాడకూడదు, మహా టీవీ వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ ఎవరి మీద వెళ్తారు, ఎవరి మీద వెళ్తారు కేసుకి. సో ఇది ఇక్కడితో కట్టి పెట్టేయడం కరెక్ట్. వాళ్ళు ఎద్దరుగా చేసుకున్నారు. ఆ అమ్మాయికి మొట్టమొదటి భర్త ఉన్నాడు కదా, అతను పెట్టింది ఇదంతా, అతను రేకెత్తిచ్చాడు ఎందని. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అని చేత లెటెస్ట్ పుట్ ఏ ఫుల్ స్టాప్. ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఇక్కడ ఆవిడే కరెక్ట్ కాదు, ఆవిడ చాలా సంపాదించుకున్నట్ట, అయినా కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరి మీద మాట్లాడే అధికారం మనకు మట్టుకు లేదు. గవర్నమెంట్ ఆస్తి పోతే మట్టుకు గవర్నమెంట్ హ్యాస్ గాట్ ద అథారిటీ టు టేక్ బ్యాక్. గతమైనప్పుడు అక్కడ ఏమైనా గవర్నమెంట్ స్థలంలో ఏదో ప్రైవేట్ స్థలంలో వీళ్ళు దొబ్బేసి ఉంటే దాని మీద కేసు